కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ మైదానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ మార్నింగ్ వాక్ లో భాగంగా షటిల్ ఆడుతూ కాసేపు గడిపారు. తన ప్రభుత్వ ఉద్యోగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి విద్యార్థుల కోసం ఉద్యోగుల కోసం సేవ చేయడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నామంటున్న ప్రసన్న హరికృష్ణతో మా ప్రతినిధి మహేష్ గౌడ్ ఫేస్ టు ఫేస్. ఈ ఎల్లిమాని భాగ్యంలో అసలు ఈ పట్టభద్రుల విద్యార్థులకు డిగ్రీ విద్యార్థులకు అసలు ఏంటి అనుకుంటున్నాను అడిగి తెలుసుకున్నాను. సో సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అనేది అందరికీ తెలిసినటువంటి ఎంత ఫిట్గా ఉంటే మన బాడీ ఎంత ఫిట్గా ఉంటే మన థాట్స్ అంత ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి ఒకసారి సో కాలేజ్ గ్రౌండ్ కానీ రాశివనం కానీ అదేవిధంగా స్టేడియం ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసి పట్టభద్రుల ఇష్యూస్ పైన అదేవిధంగా నా యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని పంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో దానిలో భాగంగానే ఈ కాలేజ్ గ్రౌండ్కి ఇప్పుడు రావడం జరిగింది. అండ్ పట్టభద్రుల సమస్యలు అవి సమస్యలుగానే ఉన్నాయి. ఎందుకంటే 2007 లోపల మన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నప్పుడు ఈ కౌన్సిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రీఇన్స్టేట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో 4 సార్లు గెలిచినటువంటి వాళ్ళు పట్టభద్రుల ఇష్యూస్ని ప్రభుత్వానికి ఏ కోశాన కూడా రిప్రజెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. సో దానిలో భాగంగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల సమస్యలను ప్రతిరోజు తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదించాలి, విజ్ఞప్తి చేయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంలో భాగంగా నేను ఈ రాజకీయ రణరంగం లోపలికి అడుగుపెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా ఆల్మోస్ట్ ఈ ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించినటువంటి మ్యాక్సిమం పట్టభద్రులను కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కామారెడ్డికి రావడం జరిగింది. మీరు ఇప్పుడు అంటే విద్యార్థులకు గెలిచిన తర్వాత వాళ్ళకి ఏ సదుపాయాలు కల్పిస్తారు? గెలిచిన తర్వాత సదుపాయాలు చాలా డిఫరెంట్, దాని డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ నేను ఏమంటానంటే ప్రతిరోజు అంటే ఎంప్లాయీ ఇష్యూస్ ఉంటాయి, అన్ఎంప్లాయీ ఇష్యూస్ ఉంటాయి. పట్టభద్రులు అంటే విభిన్న రకాల వర్గాలు విభిన్న రకాల రంగాల లోపల ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ 317 జీవో వల్ల చాలా సఫర్ అయ్యారు. అదేవిధంగా 5 డిఏలు మొన్నటి వరకు పెండింగ్ ఉంటే ప్రస్తుత ప్రభుత్వం ఒక డిఏను క్యాబినెట్ డిసిషన్ తీసుకొని ఒక డిఏను అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా 4 డిఏలు పెండింగ్ ఉంది. అండ్ అన్ఎంప్లాయీస్ కోణం లోపల ప్రభుత్వం ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్ లోపల ఏ జాబ్స్ అయితే మెన్షన్ చేయడం జరిగిందో అది టైంకి తప్పనిసరిగా నోటిఫికేషన్ రూపంలో రావాలి. నోటిఫికేషన్ రావడంతో పాటు ఎగ్జామ్ జరగాలి, అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలి. ఎలాంటి కోర్టు కేసులకు అది తావు ఇవ్వరాదు. అండ్ అదేవిధంగా ఎలాంటి పేపర్ లీకేజ్ ఇవ్వరాదు. అంటే గతం లోపల మీరు చాలా సందర్భాల్లో చూసారు, పేపర్ లీకేజ్ జరిగింది అంటే నిరుద్యోగులందరూ కూడా ఒక అంతర్మథనంతో ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి డిప్రెషన్ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల అంటే ప్రైవేట్ రంగం లోపల పనిచేసేటువంటి ఎంప్లాయీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మరి వారికి చాలా కోణాల లోపల ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. కాబట్టి ఇలా అంటే చాలా డైమెన్షన్స్ లోపల మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ డైమెన్షన్స్ అన్నింటినీ కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. అవి నేను గెలిచిన తర్వాత ప్రభుత్వం దృష్టికి ఏ కోణంలో తీసుకెళ్ళాలి, ఎప్పుడు తీసుకెళ్ళాలి అనేటువంటి స్పష్టత నాకుంది. సో దానిలో భాగంగానే వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. మీకు కాంగ్రెస్ మీకు సపోర్ట్గా చేస్తారు అంటే కాంగ్రెస్ మీకు మీ పనులు మీకు టికెట్ చేయబోతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు కాదన్న, అవకాశం అది. సో అంటే ఐఎమ్ ట్రయింగ్. మొన్నటి వరకు నేను ఒక 2 నెలల వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. ఉద్యోగ జీవితంలో ఉన్నప్పుడు మన పార్టీలకు అతీతంగా పనిచేయడం జరిగింది. ఉద్యోగానికి రాజీనామా చేశాను. కాబట్టి సో నేను బేసిక్గా ఇప్పుడు పార్టీల గురించి అనే దానికన్నా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 4 జిల్లాల లోపల వాళ్ళ యొక్క మనసులను వాళ్ళ యొక్క గుండెను టచ్ చేసేటువంటి ప్రయత్నం నేను ప్రస్తుతం చేస్తున్నాను. సో ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దట్ రాదర్ దాన్ ద పార్టీ టికెట్స్. అంటే కన్ఫామ్గా మీకు కాంగ్రెస్ టికెట్ మీకే ఇవ్వబోతుంది మాకు విడికిడి. అఫ్ కోర్స్ మీరు ఇప్పటి వరకు చాలా సర్వేలు చేశారు ఈ 4 జిల్లాల లోపల. అండ్ ఈ సర్వే లోపల
చాలా మటుకు అంటే 70 to 80% మార్జిన్ ఏదైతే ఉందో అది ప్రసన్న హరికృష్ణ పేరు వినబడుతుంది అని చెప్పేసి చాలామంది సర్వేకు సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి కంపల్సరీగా టికెట్ నేను ఆశించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ అండ్ గ్రాడ్యుయేట్స్ కోసం కూడా చాలా పనులు చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా నేను ఐఎమ్ ట్రయింగ్ ఫర్ టికెట్ కాంగ్రెస్. ఓటు స్టూడెంట్